అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్ అండ్ వెల్కమ్ టు గిర్ నేషనల్ పార్క్, గుజరాత్. మనము గిర్ నేషనల్ పార్క్ లోపలికి వెళ్ళడానికి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చండి. కాకపోతే మన వెంట ఎప్పుడైనా ఆధార్ కార్డ్స్ దగ్గర పెట్టుకోవాలండి. మనము బుక్ చేసుకున్న తర్వాత వెహికల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారండి. అందులో ఒకటి ఓపెన్ టాప్ ఉంటుంది, ఇంకోటి క్లోజ్డ్ టాప్ వెహికల్స్ ఉంటాయి. మేమైతే ఓపెన్ టాప్ వెహికల్ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళాము. మొత్తము 4 స్లాట్స్ ఉంటాయండి. అయితే ఏ స్లాట్ టైమింగ్లో మనకి లయన్స్ ఎక్కువ కనపడతాయో కనుక్కొని ఆ టైంలో మనం బుక్ చేసుకోవడం బెస్ట్. మేము యాక్చువల్గా అయితే 6 o'clock టైంలో లయన్స్ ఎక్కువ కనబడతాయని చెప్పారు. కాకపోతే మాకు 6 o'clock మార్నింగ్ దొరకలేదు. సో నెక్స్ట్ స్లాట్ 9 o'clock, అంటే మార్నింగ్ 9 o'clockకి స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాము. కానీ మాకు ఓకే అండి, సాటిస్ఫై అయ్యాము, కనిపించాయి లయన్స్. మనం వెహికల్ బుక్ చేసుకున్న తర్వాత డ్రైవర్తో పాటు గైడ్ కూడా ఉంటారండి. మనకు గైడ్ గిర్ నేషనల్ పార్క్ గురించి, లయన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే గిర్ నేషనల్ పార్కులో గైడ్ చెప్పిన విషయాలు ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను. ఒక గిర్ నేషనల్ పార్కులోనే దాదాపు 674 సింహాలు, ఇంకా చిరుతలు, జింకలు, లంగూర్లు, అడవి పందులు, నెమళ్ళు చాలా ఉన్నాయి. అప్పట్లో ఈ అడవి జునాగఢ్ నవాబుల వేట ప్రాంతంగా ఉండేదంట. కానీ సింహాల సంఖ్య తగ్గుతుండడంతో ఈ అడవిని సింహాల అభయారణ్యంగా మార్చారంట. అయితే నా ఈ వీడియోలో నేను కనిపించిన సింహాలను మాత్రం చూపించగలనండి. పాపం ఒక్కొక్కరికి అసలు సింహాలు కనిపించగా నిరాశతో వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అక్కడి గైడ్ సింహాల గురించి చెబుతూ ఉంటే నిజంగా మనకు సింహాల గురించి చాలా తక్కువగా తెలుసు అని అనిపించింది. ఒక్కో మగసింహము తన చుట్టూ ఉన్న 45 కిలోమీటర్ల వరకు వేరే మగసింహాన్ని రానివ్వకుండా తన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటుందంట. ఒకవేళ వస్తే 2 మగసింహాలు భీకరంగా కొట్లాడుకుంటాయంట. కొట్లాడుకున్నప్పుడు ఎవరైతే గెలుస్తారో వారికే ఆ 45 కిలోమీటర్ల ప్రదేశానికి రాజు అయ్యే ఛాన్స్ అంట. ఓడిపోయిన లయను అక్కడి నుంచి వెళ్ళిపోతుందంట. సింహాలకు ఎండాకాలం అంటే చాలా ఇష్టమంట. ఎందుకంటే ఆకులన్నీ రాలిపోయి చెట్లన్నీ ఎండిపోతాయి కదా, అప్పుడు వేరే జంతువులు చాలా క్లియర్గా కనిపిస్తాయి కదా, అందుకని. ఇలా చెట్లు ఎండిపోవడం వల్ల చెట్ల యొక్క కలరు సింహం యొక్క స్కిన్ కలర్లో కలిసిపోతాయి కదా, అప్పుడు వేరే జంతువులను వేటాడి పట్టుకోవడం ఈజీ అవుతుంది కదా, అందుకని సింహాలకి ఎండాకాలం అంటే చాలా ఇష్టమంట. ఇంకా ఈ సింహాలు వేటాడాలి అంటే రహదారి మీదనే వెళ్తాయంట. ఎందుకంటే ఆకులు ఎండిపోయి రాలిపోతాయి కదా, వాటి మీద నడిస్తే ఆ సౌండ్కు మిగతా జంతువులు తప్పించుకుంటాయని రహదారి మీద మాత్రమే నడుస్తాయంట. ఎండిన ఆకులపై అస్సలు నడవవంట. ఇంకా మగసింహం ఆడసింహంతో మేటింగ్ చేసేటప్పుడు, అంటే ఆడసింహాన్ని మచ్చిక చేసుకొని తన వైపు తిప్పుకునే వరకు అసలు తిండి కూడా తినవంట. ఆడసింహానికి పిల్లలు పుట్టాక అవి కొంచెం ఎదిగే వరకు మగసింహం తోడుగా ఉంటుందంట. ఎందుకంటే మగసింహం లేని సమయంలో ఈ ఆడసింహాన్ని మచ్చిక చేసుకోవడానికి మరొక్క మగసింహం దాని పిల్లల్ని చంపేస్తుందంట. అందుకే మగసింహం తన పిల్లలు పెద్దయ్యే వరకు కాపాడి ఆడసింహాన్ని వదిలివేసి తన దారిన తాను వెళ్ళిపోతుందంట. ఈ విధంగా తన పిల్లల్ని కాపాడుకుంటుంది మగసింహం. ఆడసింహం కూడా తన పిల్లలకు చిన్న చిన్న చెట్లు ఎక్కడము, అలాగే జంతువులను వేటాడడము నేర్పిస్తాయంట. ఇంకా వేరే జంతువులు మరియు మగసింహాల బారిన పడకుండా ఈ తల్లి సింహాలు తమ పిల్లల్ని దాచిపెడతాయంట. ఎండాకాలంలో మాత్రము వేడి భరించలేక చాలాసేపు నిద్రపోతాయంట ఈ సింహాలు. సాయంత్రం మాత్రమే లేచి వేటాడుతూ ఉంటాయంట. ఇక్కడ చూసారా, 2 చెట్ల మధ్యలో ఒక లయన్ కనబడుతుంది, కొంచెం కదులుతూ కనబడుతుంది చూడండి, మగసింహం అది. సింహాలు గాండ్రింపు వేస్తే దాదాపు 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందంట. మగసింహము రోజుకు 7 కిలోల మాంసం తింటే ఆడసింహము 5 కిలోలు తింటుందంట. అందుకే ఇవి ఎక్కువగా పెద్ద పెద్ద యానిమల్స్ను మాత్రమే పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. చూసారా, చెట్టు కొమ్మ కింద లయను ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఈ సింహాలు రోజులో 16 నుంచి 20 గంటలు రెస్ట్ తీసుకుంటాయంట. అందులో మగ సింహాలకైతే చాలా బద్ధకం అంట, వేటాడడం కూడా బద్ధకమేనంట. అందుకే ఆడసింహాలు చాలా యాక్టివ్గా ఉండి వేటాడే బాధ్యతను తీసుకుంటాయంట. ఈ ఆడసింహాలు వేటాడి తీసుకొచ్చిన తర్వాత ముందు మగసింహాలు తిన్నాకే ఆడసింహాలు అలాగే సింహాల పిల్లలు తింటాయంట.
ఈ ఆడసింహాలకు జాలి కూడా ఎక్కువేనండోయ్. ఎందుకంటే వేరే ఏ సింహం పిల్ల తప్పిపోయి వచ్చినా కానీ వాటికి కూడా పాలిచ్చి పెంచుతాయంట ఈ ఆడసింహాలు. మరి ఇక్కడ దూరంగా ఇంకొక లయన్ ఉంది చూసారా. స్టార్టింగ్ కొంచెం భయమేసిందండి వాటిని చూడగానే, ఎక్కడ మీద పడతాయో అని. కానీ గైడ్ చెప్పారు ఏంటంటే ఇంతవరకు ఈ గిర్ నేషనల్ పార్కులో ఎవరికీ ఏం కాలేదు అని. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది మాకు. ఇలా గిర్ నేషనల్ పార్క్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక రివర్ ఉందండి. ఈ రివర్ వాటరే అడవి మధ్యలో చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి కదా, యానిమల్స్ వాటర్ తాగడానికి. అంటే ఇక్కడ ఉన్న వాటరు ఆ పాండ్స్కి వచ్చేటట్టుగా వీళ్ళు డిజైన్ చేశారంట. ఈ రివర్లో మాకు క్రొకడైల్స్ కూడా కనిపించాయి. కాకపోతే వీడియో తీస్తే క్రొకడైల్స్ కనిపిస్తున్నట్టుగా వీడియో రాలేదు. అందుకనే వీడియో నేను ఇక్కడ పోస్ట్ చేయలేకపోయాను. ఇది అడవి మధ్యలో రివర్ దగ్గర వ్యూ పాయింట్ అండి. ఇక్కడ మనం ఒక 5 to 10 minutes స్టే చేయొచ్చు, కాసేపు రిలాక్స్ కూడా అవ్వచ్చు. అక్కడ దూరంలో స్టెప్స్ ఉన్నాయి కదండి, ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే కనుక మనకు గిర్ నేషనల్ పార్క్ వ్యూ అంతా క్లియర్గా కనిపిస్తుంది. ఇది గిర్ నేషనల్ పార్క్ వ్యూ పాయింట్ అండి. అంటే అడవి మధ్యలో ఉండి నేను చుట్టూ ఉన్న అడవిని చూపిస్తున్నాను. మేము ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యామండి. ఈ రిటర్న్ జర్నీలో కూడా మాకు 3 లయన్స్ కనిపించాయి. ఈ సమ్మర్లోనే గిర్ నేషనల్ పార్కును చూస్తే ఇంత భయమేస్తుంది. ఇంకా వింటర్లో మొత్తం చెట్లు థిక్ ఫారెస్ట్తో ఇంకా ఎంత భయమేస్తుందో కదా. మేము రిటర్న్లో వస్తున్నప్పుడు 3 లయన్స్ కనిపించాయని చెప్పాను కదండి. ఇవేనండి ఆ 3 లయన్స్. చూశారు కదా ఎలా నిద్రపోతున్నాయో. సమ్మర్లో అవి ఎక్కువగా నిద్రపోతూ ఉంటాయంట. ఇలా వచ్చిపోయే వెహికల్ సౌండ్కి డిస్టర్బ్ అయ్యే అవి తలెత్తుతున్నాయి, కానీ కంప్లీట్గా నిద్రపోతూ ఉన్నాయి. చూశారు కదా. ఇలా 3 లయన్స్ని చూసేసరికి ఒక పక్క భయము, మరొక పక్క ఆనందము. ఎందుకంటే మనము గిర్ నేషనల్ పార్క్ వచ్చాము అన్న సాటిస్ఫాక్షన్, అంటే లయన్స్ని చూసే ఆనందము. వాటిని చూస్తుంటే నిజంగా అడవికి రారాజు అని చెప్పుకోవాల్సిందే కదండి. వాటి రాజసము, వాటి టీవీ చూడండి, అవి కూర్చునే పద్ధతి. మరి 45 కిలోమీటర్ల వరకు తన ప్రదేశంలోకి వేరే మగసింహాన్ని రానియకుండా పర్సనల్ స్పేస్ మెయింటైన్ చేస్తుంది అంటే సింహం మరి నిజంగా అడవికి రారాజే కదా. అడవికి రారాజు అయిన సింహం గురించి అక్కడి గైడ్స్ తెలియచేసిన విషయాలన్నీ మీ ముందు వీడియో రూపంలో పెట్టాను. అన్యదా భావించవద్దండి. మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవా మరి. థ్యాంక్ యూ.